Hello everyone, welcome to our channel Life of Ram, an art of living life. Please do like, share and subscribe. ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళబోతున్నాను. నేను యాక్చువల్ గా ఈ వీడియో చేస్తున్నప్పుడు అన్నవరంలో ఉన్నాను. అన్నవరం ఆ సత్యదేవుని గిరి ప్రదక్షిణ కోసమే వచ్చాను. అలాగే ఆ అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ అలాగే ఆ దేవుని దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. సో ఆ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అలాగే ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఎవరైనా సరే ఆ వీడియో కనుక చూడటం మిస్ అయితే ప్లీజ్ దయచేసి వెళ్ళి ఆ వీడియో చూడండి. సో నేను అన్నవరంలో ఉన్నాను కాబట్టి దగ్గరలో ఇంకేం టెంపుల్స్ ఉన్నాయి అని తెలుసుకోగా నాకు బాగా తెలిసిన ఒక టెంపుల్ వచ్చేసి పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం. ఈ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానాన్నే పాదగయ అనే పేరుతో కూడా పిలుస్తారు. అసలు ఈ పాదగయ అంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది, ఈ కుక్కుటేశ్వర స్వామి ఏంటి చరిత్ర అనేది మనం ఆలయం చూస్తూ ఆ దేవుని గురించి క్లియర్గా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఆ పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాం. ఈ దేవస్థానం పిఠాపురం హైవే పక్కనే ఉంటుంది కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ ఉండే అమ్మవారు పురుహూతిక అమ్మవారు. అంటే ఆ అష్టాదశ శక్తిపీఠాలలో ఈ అమ్మవారు కూడా ఒక అమ్మవారు అని చెప్పుకోవాలి. కుక్కుటేశ్వర స్వామివారు అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ పరమశివుడు పరమేశ్వరుడే. సో ఇప్పుడు మనం వచ్చింది ప్రసిద్ధ శైవ క్షేత్రం అని చెప్పుకోవాలి. భారతదేశంలో ఎంతో ప్రత్యేకత ఉంది ఈ శైవ క్షేత్రానికి. అదేంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ క్షేత్రాన్ని పాదగయ అనే పేరుతో పిలుస్తారు. అసలు పాదగయ అనే పేరు ఎలా వచ్చింది అంటే మన భారతదేశంలో మొత్తం కూడా 3 గయాలున్నాయి. మొదటిది బీహార్ రాష్ట్రంలో ఉన్న గయ. ఈ గయనే సిరోగయ అనే పేరుతో పిలుస్తారు. రెండవది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న జిజాపూర్ రైల్వే జంక్షన్కు సమీపంలో ఉన్న గయ. ఈ గయను నభీగయ లేదా మధ్యగయ అనే పేరుతో పిలుస్తారు. మూడవది మన ఈ పిఠాపురంలో ఉన్న గయ, పాదగయ అనే పేరుతో పిలుస్తారు. గయాసురుడు పురాణ ప్రసిద్ధి చెందిన తపస్వి రాక్షసుడు. శ్రీ మహావిష్ణువు భక్తుడు. తన తపోశక్తిచే తన శరీరమే పరమ పవిత్రంగా మలుచుకొని దానిని తాకిన వారు ముక్తి పొందేలా చేసుకోగలిగిన వారు. విష్ణు భక్తితో తన శరీరాన్ని సకల తీర్థాల కన్నా పరమ పవిత్రంగా మలుచుకున్నాడు. వైదిక కర్మలు నశించినప్పుడు ఆయన శరీరంపై బ్రహ్మయజ్ఞం చేశారు. అయితే గయాసురుని అంత్యకాలంలో విష్ణుమూర్తిని కోరుకున్న వరప్రభావంతో ఆయన తల, నాభి, పాదం రకరకాల ప్రాంతాల్లో గయాక్షేత్రాలుగా ఏర్పడ్డాయి. శిరోగయ, మధ్యగయ, పాదగయ అని పిలువబడే ఈ 3 గయలే నేను మీకు చెప్పిన బీహార్, ఒరిస్సా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఠాపురం. ఇక్కడ ఆ స్వామివారి ఆలయం ముందే స్వచ్ఛమైన జలంతో కూడిన కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేటిలోనే స్నానం చేశాము. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పెద్దలకు పితృకార్యాలనేవి నిర్వహిస్తూ ఉంటారు. నేను వచ్చింది ఆ పరమేశ్వరుని క్షేత్రానికి, ఆ శైవ క్షేత్రానికి. అందున కార్తీక మాసం కాబట్టి ఆ పరమేశ్వరుని కొలుచుకోకుండా ఆయనకు పూజ చేసుకోకుండా ఉండగలమా? అలాగే ఈ కోనేరు చుట్టూ కూడా ఎంతో ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుని రూపాలు దాదాపుగా చుట్టూ ప్రతిష్ఠించుంటారు. కాబట్టి మనకు మనం స్వయంగా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవచ్చు. మన భక్తి పారవశ్యంతో మన శక్తి కొలది ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయాం. అసలు ఆ కుక్కుటేశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలసిన దానికి ఒక ప్రత్యేకమైన ఒక పురాణ గాథ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా ఆ శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడని చెప్పుకోవాలి. ఆ గయాసురుడి తపస్సుకు ఆ శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై వరం కోరుకోమనగా తన శరీరాన్ని పరమ పావనమైన తీర్థాల కన్నా పవిత్రమైన స్థలంగా ఉండేలాగా వరం కావాలని కోరుకోగా శ్రీ మహావిష్ణువు ఆ కోరికను మన్నించి అతనికి ఆ వరం ప్రసాదించాడు. అప్పటి నుండి కూడా అతని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురపాన, స్వర్ణస్థేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితం కూడా ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకిన వారు నేరుగా మోక్షాన్ని పొందేవారు. ఆ గయాసురుడు చేసిన ఎన్నో గొప్ప గొప్ప యాగాల వల్ల, పుణ్య కార్యాల వల్ల స్వర్గానికి అధిపతిగా ఉండే భాగ్యం లభించింది. అయితే అప్పటికి స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీ భ్రష్టుడయ్యాడు. అయితే ఆ ఇంద్రుడు ఘోర తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. తన పదవి తనకు కావాలని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు త్రిమూర్తులు సకల దేవతలతో కలిసి ఆ గయాసురుడి దగ్గరికి వెళ్ళి
బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని తనకి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుడిని కోరాడు. గయాసురుడు అతి భారీ శరీరం కలిగిన వాడు. తనకన్నా విశాలము మరియు పవిత్రమైన క్షేత్రం మరొకటి ఉండదని తన తలపై యజ్ఞం చేసుకోమని ఆ బ్రహ్మదేవునికి చెప్పారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఈ యజ్ఞం తెల్లవారుజాముతో ముగుస్తుంది, అప్పటి వరకు ఎటువంటి భంగం కలగకూడదని కోరుకోగా అలాగేనని ఒప్పుకొని వారు యజ్ఞం చేసుకునేందుకు అనుమతించాడు. అయితే తెల్లవారుజాము కాకముందే ఆ పరమేశ్వరుడు కుక్కుట రూపంలో అంటే కోడిపుంజు రూపంలో కూత కోయడంతో నిజంగానే తెల్లవారిందేమోనని భ్రమించి గయాసురుడు హఠాత్తుగా కదలికల వల్ల ఆ యజ్ఞం అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే యాగభంగం కలగడం వల్ల ఆ గయాసురుడిని దేవతలు 3 భాగాలుగా బలిస్తారన్నమాట. ఆ 3 భాగాలే మనం 3 గయలుగా చెప్పుకునే శిరోగయ, మధ్యగయ, పాదగయ. ఆ పరమేశ్వరుని అభిషేకం, పూజ చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నదే పిఠాపుర దేవస్థానం, శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం. ఉత్తర భారతదేశంలో కేదారం, అలాగే దక్షిణ భారతదేశంలో కుంభకోణం ఎంత ప్రసిద్ధో ఈ పిఠాపురం కూడా అంతే ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక విశిష్టత ఏంటంటే ఈ పిఠాపుర కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న నందీశ్వరుడు ఏకశిలా నందీశ్వరుడు, అంటే ఒకే రాయితో ఉన్న అత్యంత పెద్ద విగ్రహం కలిగిన నందీశ్వరుడు అని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ఆ పరమేశ్వరుడు స్ఫటికలింగ రూపంలో మనకు దర్శనమిస్తారు. మరొక ప్రత్యేక విషయం ఏంటంటే మనం స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ స్ఫటికలింగేశ్వరుడు మనకు ఎదురుగా ఉంటారు. కానీ కొంచెం పక్కకు వచ్చిన తర్వాత ఆ స్వామి కుక్కుట రూపంలో అంటే కోడిపుంజు రూపంలో ఆ స్ఫటికలింగేశ్వరునికి వెనుక భాగంలో ఉంటారు. ఖచ్చితంగా మనం వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకొని ఆ కుక్కుటేశ్వర స్వామిని ఆ రూపంలో దర్శించుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ పిఠాపురం ఆ శ్రీపాద వల్లభుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జన్మస్థలంగా కూడా చెప్తారు. కాబట్టి ఆ ఆలయం కూడా ఈ పిఠాపురంలోనే ఉంది. ఆ ఆలయానికి కూడా వెళ్ళాము. ఆ ఆలయం టూర్ కూడా సెపరేట్గా మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. ఆ ఆలయం టూర్ కూడా నేను త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత అని చెప్పాలో లేక నాకైతే ఒక సందేహంగానే అనిపించింది. అదేంటంటే వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక విషయం చెప్పాను. అదేంటంటే ఇక్కడ ఉన్న అమ్మవారు పురుహూతిక అమ్మవారు శక్తిపీఠం. అయితే ఇక్కడ నాకున్న సందేహం ఏంటంటే ఆ అమ్మవారు ఈ ఆలయంలో మాత్రమే కాకుండా ఊరిలో మరొక దగ్గర కూడా ఒక చిన్న ఇంటిలో ఒక ఆలయంలో కొలువై ఉంటారన్నమాట. సో ఇక్కడ పూజారులను అడిగితే నిజమైన శక్తిపీఠం ఇక్కడ కొలువై ఉన్న ఈ అమ్మవారే అని చెప్తున్నారు. కానీ ఊరిలో వాళ్ళు భక్తులు ఊరిలో ఉన్న ఆ చిన్న ఇంటిలో ఉన్న అమ్మవారే నిజమైన అమ్మవారు శక్తిపీఠం అని చెప్తున్నారు. కానీ అమ్మవారు ఎక్కడున్న అమ్మవారే, ఆ ఊరి మొత్తంలో ఎక్కడున్నా సరే ఆ పురుహూతిక అమ్మవారి ఊరే. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయంలోనే ఉన్న మరొక సరస్వతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం మొత్తం కూడా ఎంతో విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా కుదిరితే మాత్రం ఒక్కసారైనా సరే వెళ్ళి ఈ పాదగయ క్షేత్రంగా పిలువబడే పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక్కసారైనా సరే దర్శించండి. భగవంతుని అనుగ్రహం ఉంటే ఆ స్వామి వారే మనకు కావలసినవి మన కళ్ళెదుటకు తీసుకొచ్చి నిలుపుతారనే దానికి మరొక సాక్ష్యం, మరొక ఉదాహరణ చెప్పుకోవాలి. అదేంటంటే ఈ ఆలయంలోనే నాకు మారేడు చెట్టు ఒకటి కనిపించింది. అలాగే మారేడు దళం కూడా చేతికి అందుతూ కనిపించింది. సో ఇంకెందుకు ఆలస్యం, తీసుకువెళ్ళి ఆ త్రినేత్రునికి ఆ త్రిదళంతో అభిషేకం చేద్దామనిపించింది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంశ్చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. జీవితంలో ఇలాంటి భాగ్యాలు కాకుండా మరెటువంటి భాగ్యాలు కోరుకోగలుగుతాం అని అనిపించింది. మధ్యలో కోనేరు, చుట్టూ కూడా ఆ కుక్కుటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఈ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఒక గోశాల కూడా నడపబడుతుంది. సో ఇదండి ఆ పిఠాపుర శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి పూర్తి ఆలయ ప్రాంగణం విశేషాలు. అయితే ఇంతటితో మన వీడియో అయిపోలేదు. నేను చెప్పినట్టు ఈ ఊరిలోనే ఆ పురుహూతిక అమ్మవారు ఒరిజినల్గా వెలసిన క్షేత్రం అని చెప్పి పిలువబడే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్కి వెళ్దాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఈ పురుహూతిక అమ్మవారిని
10వ శక్తిపీఠంగా పిలుస్తారన్నమాట. అలాగే మరొక శక్తిపీఠమైన మాహోర్ ఏకవీర అమ్మవారి ఆలయం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ ఆలయం టూర్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మర్చిపోకుండా వెళ్ళి ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే ఆలయం టూర్ కూడా చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న ఆ పురుహూతిక అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చేసాం. అయితే మనకి ఆ అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే దానికి ఒక వృత్తాంతం కథ కూడా ఉంది. ఆ కథ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. లేదంటే మాహోర్ ఏకవీర ఆలయం వీడియోలో నేను ఆ కథ చెప్పున్నాను, ఒకసారి వెళ్ళి వినండి. ఆ శచీదేవి యొక్క శరీరం కొన్ని భాగాలుగా విడిపోయి రకరకాల ప్రదేశాల్లో పడడం వల్ల ఆ ప్రదేశాలని శక్తిపీఠాలుగా పూజిస్తారు. అయితే ఈ పిఠాపురంలో ఉన్న ఆ అమ్మవారి శరీర భాగం ఏమిటంటే పీఠికాపుర వాసిని, అంటే ఆ అమ్మవారి యొక్క పీఠం ఈ పిఠాపురంలో పడిందని, అందుకే ఆ అమ్మవారిని పీఠికాపుర వాసిని పురుహూతిక అమ్మవారిగా కొలుస్తారన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారే శ్రీ పీఠికాపుర వాసిని పురుహూతిక అమ్మవారు. ఎడమ ప్రక్కన కనపడుతున్న ఆ వెండి తొడుగుతో ఉన్న అమ్మవారే శక్తిపీఠంగా ఆ పూజారి చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు శ్రీ కుక్కుటేశ్వర స్వామి అలాగే పురుహూతిక అమ్మవారి ఆలయం. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో రాబోయే వీడియోలు ఏంటంటే పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం, అలాగే మరొక విశేషమైన ఆలయం లోవా శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానం కూడా త్వరలోనే మన ఛానల్లో రాబోతుంది. అలాగే ఎంతో మంది ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు, రకరకాల కారణాల వల్ల వెళ్ళలేకపోవచ్చు, వయసు రీత్యా కావచ్చు, అలాగే ఆరోగ్యరీత్యా కావచ్చు. కానీ అలాంటి వారి కోసం మన ఛానల్లో నేను కవర్ చేయగలిగినంత వరకు కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేస్తాను. సో దయచేసి ఈ ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి, ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మిస్ కాకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. ఒక్క నిమిషం, అదేంటి పిఠాపురం గురించి ఇన్ని ప్రత్యేకతలు చెప్పి అసలైంది మర్చిపోయాడు అనుకుంటున్నారా? నెవర్. అదేంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు. సో మీకు నేను ఆయన చూపించకపోయినా ఆయన ఇల్లు అయితే చూపించే ప్రయత్నం చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే పిఠాపురం ఎమ్మెల్యే గారి ఇల్లు అన్నమాట. పిఠాపురం వెళ్ళే దారిలో చేబ్రోల్లో ఉంటుంది ఆయన హౌస్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.